Please like, share and subscribe. Keep bell icon on for updates. ఆ తరువాత మా జరిగిన విషయం మొత్తం అసద్కి వివరించాడు. వెంటనే తనకు తెలిసిన ఒక తాంత్రికుణ్ణి కలవాలని చెప్తాడు. దానికి ఉమా సరే అంటాడు. వచ్చేసారా? నాకు జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు. నువ్వు తన్నిన రాయి 50 ఏళ్ల క్రితం చనిపోయిన నిశ్రంది. రాయి పగిలి ఆ ఆత్మ విడుదలయ్యింది. అది నిన్ను పీడిస్తోంది. నీ వేలికి తొడిగిన ఉంగరం నాకివ్వు. ఆ ఉంగరం తీసుకెళ్లి శ్మశానంలో ఏదో ఒక సమాధిపై ఉంచేసి అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు ఆ ఉంగరాన్ని మళ్ళీ తీయకూడదు. ఇది జరిగిన కొన్ని వారాల తరువాత తెలియకుండా వేణు ఆ సమాధిపై ఉన్న ఉంగరాన్ని తీశాడు. ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేకి మీరు మాకు హెల్ప్ చేస్తారా? నా ఫ్రెండ్స్ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, ఏదన్నా చేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? జరిగిందా? అశుభం జరిగిందా? తెలియక తప్పైంది స్వామి. నా ఫ్రెండ్ అది తీసేసాడు స్వామి. నన్ను చూస్తారంట్రా? నాకేదో డబ్బుల కోసం స్వామి, నాకేదో డబ్బులు తీసా స్వామి. నాకు తెలియదు స్వామి ఇంత జరుగుతుందని. మరి దీనికి పరిష్కారం ఏంటి స్వామి? దక్షిణ ఆగ్నేయ దిశగా వెళ్ళండి. అక్కడ మీకు రక్త చంద్ర గ్రంథం కనబడుతుంది. అందులో మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది. వచ్చే అమావాస్య జ్యేష్ఠ నక్షత్రం, అది 121 మాసాలకు ఒకసారి వచ్చే రోజు. ఆ రోజున ఉమాని కాపాడాలి, లేకపోతే 121 మాసాలు వచ్చేదాకా మీరు వేచి ఉండాలి. నరేష్, ఇది నీ వల్లే సాధ్యమవుతుంది. సరే స్వామి, నీ పైన నాకు నమ్మకం ఉంది. నేను అది ఖచ్చితంగా చేస్తాను. తాంత్రికుడు చెప్పిన బుక్ ఇదే.
మనకు దొరికింది ఇదే ఇదే బుక్ అది. అవును.